Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. మన లాస్ట్ వీడియోలో ఆర్జీ ఇంకాంటినెన్స్ అంటే వాష్రూమ్కి వెళ్ళాలనే సెన్సేషన్ వచ్చి వాష్రూమ్లోకి ఎంటర్ అయ్యే లోపలే వాళ్ళు యూరిన్ లీకేజ్ జరగడం, ఈ కండిషన్ని ఎలా టెస్టులు చేస్తామనేది తెలుసుకుందాం. ఈ వీడియోలో అటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ వీళ్ళకి బ్లాడర్ ట్రైనింగ్ అనేది ఒక 6 వీక్స్ చేయమని చెప్తాం. సో ఈ బ్లాడర్ ట్రైనింగ్ డ్రిల్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే యూరిన్ పాస్ చేశారో టైం నోట్ చేసుకుని ఒక 1.5 అవర్ వీళ్ళు మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళకుండా హోల్డ్ చేయడానికి ట్రై చేయమని చెప్తామన్నమాట. సో ఇది కనుక వాళ్ళు అచీవ్ చేశారనుకోండి, మెల్లిగా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేస్తాం. అంటే 2 అవర్స్ యూరిన్ పాస్ చేయకుండా హోల్డ్ చేయమని చెప్తాం, మధ్యలో గ్యాప్. సో ఈ విధంగా మెల్లిగా వాళ్ళకి హోల్డింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అండ్ లీకేజ్ ఎపిసోడ్స్ కూడా స్లోగా తగ్గుతాయి. ఒకవేళ వీళ్ళు ఇది కరెక్ట్గా చేసుకుని 6 వీక్స్ అయినా కూడా ఇంకా వీళ్ళకి రిలీఫ్ రాలేదు, ఇంకా యూరిన్ లీకేజ్ అవుతుంది అంటే టాబ్లెట్స్ ఇచ్చి చూస్తామన్నమాట. యాంటీ మస్కరేనిక్ ఏజెంట్స్ అని ఉంటాయి. సో ఇవి ఇవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఆ బ్లాడర్ ఇరిటబిలిటీ అనేది తగ్గుతుంది. సో యూరిన్ లీకేజ్ ఎపిసోడ్స్ కూడా తగ్గుతాయి. కొంతమందికి ఈ మెడిసిన్స్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, లైక్ నోరు ఎండిపోవడం, లేదంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం. సో ఇటువంటి కాంప్లికేషన్స్ లైక్ విజన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే గనక అవి స్టాప్ చేసేస్తాం. ఇంకా రిలీఫ్ లేని వాళ్ళకి కొన్ని సర్జరీస్ కూడా ఉంటాయండి, వీటికి ప్రొసీడ్ అవుతాం అన్నమాట. లైక్ నియో బ్లాడర్ అని, యూరినరీ డైవర్షన్ అని, ఇలా డిఫరెంట్ సర్జరీస్ హై అండ్ ఉంటాయి. అవి అవసరమైన వాళ్ళకి మాత్రమే ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ కనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రొసీడ్ అవుతాం అన్నమాట అర్జెంట్ కాంటినెన్స్ ఉన్న వాళ్ళకి. థ్యాంక్ యూ.